హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది సినిమా 14 రోజుల్లో దాదాపు 400 కోట్లు గ్రాస్ కొట్టింది భయ్య. అప్పుడెప్పుడో సాహో సినిమా టైంలో ఒక ఫ్లాప్ సినిమాతో దాదాపు 150 నుంచి 220 కోట్ల వరకు గ్రాస్ కొట్టిన ఏకైక సినిమాగా, ఒక నెగిటివ్ టాక్తో కొట్టిన సినిమాగా సాహో అప్పట్లో రికార్డులకు ఎక్కితే, అప్పుడు సాహోకి అంత కలెక్షన్ రావడానికి కూడా కారణం ఏంటంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ గారి సినిమా. అప్పట్లో ఆయనకున్న క్రేజ్ కానీ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఊగిపోతుంది దేశం మొత్తం ప్రభాస్ గారి సినిమా కోసం. కానీ పెద్ది సినిమా విషయానికి వస్తే అలా కాదు. ఒక గేమ్ చేంజరు, ఒక ఆశ్చర్య లాంటి కళాఖండాల తర్వాత బుచ్చిబాబు సానా అనే ఒక రెండో సినిమా డైరెక్టర్ని వేసుకొని వచ్చి జస్ట్ మిక్సెడ్ టాక్తో 400 కోట్లు కొట్టడం అంటే ఇది కదా స్టార్డమ్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. నిజంగా భయ్య, అంటే ఒక కంటెంట్ కరెక్ట్గా పడితే, జస్ట్ యావరేజ్ కంటెంట్ చాలు రామ్ చరణ్ లాంటి హీరోకి ఈ రేంజ్ కలెక్షన్ కొట్టడానికి అని ఒక ముఖ్యమైన ఉదాహరణ. అదే యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే నేను చెప్పిన 2000 కోట్లు కొట్టేసేవారు. సో సినిమాకి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, చికిరీ సాంగ్తో నెక్స్ట్ అదేవిధంగా పెద్ది ఫస్ట్ షాట్తో ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో ఇండియా వైడ్గా మన అందరికీ తెలిసిందే. కానీ కొన్ని పోస్ట్ పోన్స్ వల్ల చికిరీ సాంగ్ ఉన్న ఆ ఏదైతే క్రియేట్ అయిన, ఒక రకంగా చెప్పాలంటే ఆ క్రేజ్ కానీ కొద్ది తగ్గుతూ వచ్చింది. కానీ డైరెక్టర్ రామ్ చరణ్ గారు ఏమి నమ్మారంటే, ఇది కథపరమైన సినిమా, ఏదో ఎలివేషన్స్ లేదంటే ఏదో ఇష్టానుసారంగా మాస్ డైలాగులతో ఆడే సినిమా కాదు, ఇది ఓన్లీ కంటెంట్తో రూపుదిద్దుకున్న సినిమాని నమ్మి, సినిమా డిలే అయినా పర్లేదు కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలని నమ్మి సినిమాని డిలే చేయడం, తర్వాత రిలీజ్ చేయడం. రిలీజ్ తర్వాత కొన్ని గజ్జికొక్కలు సినిమా మీద పడి ఇష్టానుసారంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బార్బిలని, రావణని, పూల చొక్కాని, మ్యానాఫిక్షన్ అని, అదని ఇదని ఎవడు పడితే ఆడు సినిమా మీద నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ వీడియోస్ చేస్తూ సినిమాని ఒక రకంగా చెప్పాలంటే చంపడానికి ట్రై చేశారు. కానీ కామన్ ఆడియన్ అనేవాడు ఒకడు ఉంటాడు, ఆడికి సినిమా నచ్చితే ఇలాంటి ఎర్రిపప్పు రివ్యూలు అందరిని పక్కకు పెట్టేసి మరి ఇలాంటి అప్లాజ్ వచ్చే విధంగా ఎలాంటి కలెక్షన్లు ఇస్తారని నిరూపించిన సినిమా పెద్ది. సో దీన్ని బట్టి నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏవైనా సరే ఈ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వెబ్సైట్లు రాసే రివ్యూల సంగతి పక్కన పెడితే, కామన్ ఆడియన్ కానీ రిసీవ్ అయితే సినిమా మాత్రం వేరే లెవెల్కి వెళ్ళొచ్చు అని నిరూపించిన సినిమా పెద్ది. సో పెద్ది అనే సినిమా ఇంత మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ వసూలు కొట్టడం అనేది కేవలం రామ్ చరణ్ గారి నటనకి, రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్కి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఆయన పేరు మీద తెగిందే. ఇక సినిమాలో నిజంగా రామ్ చరణ్ గారు తర్వాత అయితే మాత్రం ఏఆర్ రెహమాన్ భయ్య, నాకు తెలిసి గత 10-15 ఏళ్ళగా నువ్వు ఇలాంటి మ్యూజిక్ కానీ, ఇలాంటి ఆర్ఆర్ కానీ ఏ సినిమాకి ఇవ్వలేదు, ప్రాణం పెట్టేశారు ఏఆర్ రెహమాన్. ఎలా ఉందంటే, ఇప్పుడు సాయా బంకర్ అని, అనిరుద్ధ్ అని, తమన్ అని ఏవో మాట్లాడుతాం కానీ లెజెండ్సే భయ్య. ఊరికినే ఇచ్చారు ఆస్కర్లు, మనం ఏది పడితే రాసేస్తాం. కానీ ఇలాంటి ఏఆర్ రెహమాన్ మీద కూడా నెగిటివ్ కామెంట్ చేసిన ఒక ఎదవ ఉన్నాడు, రావణ్ అని. సో వీళ్ళ గురించి మాట్లాడి నాకే చిరాకు దొబ్బింది. ఏది ఏవైనా సరే, ఎవడు ఎంత నెగిటివిటీ చేసినా, ఏం చేసినా సరే, సినిమా అనేది మాట్లాడుతుందని నిరూపించే సినిమా పెద్ది అనే సినిమా. కాకపోతే హిందీలో అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు, ఓవర్సీస్లో అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. మిగిలిన తెలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన ఏ విధంగా ఎక్కడ కూడా సినిమా అనుకున్న విధంగా సక్సెస్ రావడానికి కారణం కూడా ఈ రివ్యూలే. ఈ రివ్యూలకు మెయిన్ మరి ఎవడు మరి ఇలా క్రియేట్ చేస్తున్నాడు ఏమో తెలియదు. కానీ రామ్ చరణ్ అంటే మాత్రం ఒక వర్గానికి సుస్సు పడుతుంది భయ్య. అలాంటి వాడు హిట్ కొడితే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కేవలం మిక్సీ టాక్తో 400 కోట్లు అంటే నెక్స్ట్ సుకుమార్ గారితో సినిమా, ఇంకా సుకుమార్ గారు ఇంకా రామ్ చరణ్ గారు కూడా ఓపెన్ అయిపోయారు. ఇంకా మంచి కథలు గట్రా లేదు, ఎలివేషన్స్తోనే సినిమా ఉండబోతుంది నాది నెక్స్ట్, అది కూడా హార్స్ రైడింగ్ మీద అంటున్నారు. ఒకసారి ఊహించుకోండి, మొత్తం హార్స్ రైడింగ్ అంటే పేటెంట్ హక్కులు అన్నీ రామ్ చరణ్ గారి దగ్గర ఉన్నాయి. సో అలాంటి రామ్ చరణ్ గారు గుర్రం ఎక్కితే మరొక్కసారి ఇండస్ట్రీ ఇంకొకసారి షేక్, ఇండస్ట్రీ కాదు ఈసారి ప్రపంచాన్ని షేక్ చేసి పారదొప్పుతారు భయ. అదేంటంటే ఒక గ్లోబల్ కంటెంట్ అని మాట్లాడుతున్నారు. ఇంకా సుకుమార్ గారి విజన్ 1 ఒక్కడితో చాలా ఈగో హట్ అయి ఉన్నారు. ఆయన అసలు 1 ఒక్కడితోనే ఆయన ఎక్కడికో యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తెలిసిన మంది తీసుకెళ్ళి పెట్టేద్దాం అనుకున్నారు. కానీ ఆ టైంలో ఆ కథ కరెక్ట్ కాకపోవడం, వాళ్ళ కారణాలతో సినిమా అనుకున్నంతగా ఆలే. కానీ ఇప్పుడు ఈ రామ్ చరణ్ గారి సినిమా విషయానికి వస్తే ఖచ్చితంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. దీనికి అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టరే ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ కోసం ఎలివేషన్ ఇచ్చాడంటే ఒక్కసారి ఊహించుకోండి నెక్స్ట్ రాబోతుంది అంతా కూడా. ఇంకా పెద్ది అనే సినిమాతో మీరు ఇంకా ఫ్యాన్ అనేవాడు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు భయ్య.
ఎందుకంటే ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కాకపోతే మనకి ఏదైనా సరే మాట్లాడేది పోస్టర్ల మీద 1000 కోట్లు 100 కోట్లు అదే కలెక్షన్లే మాట్లాడతాయి. సో ఆ కలెక్షన్ల సరదా కూడా సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో ఆ కలెక్షన్ల సరదా కూడా ఫ్యాన్స్తో పాటు కామనాడిని కూడా తీర్చేస్తాడు రామ్ చరణ్. మీరు ఫిక్స్ అయిపోండి. ఇది మాత్రం వన్ ఆఫ్ ద నిజంగా చెప్పాలంటే అన్న ఇది ఒక కేస్ స్టడీ. పెద్ది అనే సినిమా టాక్తో సంబంధం లేకుండా 100 కోట్లు కొట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. చెప్తున్నాను కదా, అప్పుడు ఎప్పుడో సాహో చూశాను, మళ్ళీ ఇప్పుడు పెద్ది సినిమా చూశాను. సాహోకు ముందు బీభత్సమైన బ్లాక్ బస్టర్ అది. ఇండియాలోనే ఎవడ్రా ప్రభాస్, ఎవడ్రా బాహుబలి, ఏంట్రా బాబా ఆ సినిమాని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడిన చూసిన సినిమా తర్వాత వచ్చిన సాహో. సో దాని కలెక్షన్ రావడం సహజమే. కానీ డిజాస్టర్ మీద డిజాస్టర్ కొట్టిన సినిమాతో మళ్ళీ ఇంకొక మిక్స్డ్ టాక్తో 400 కోట్లు అంటే అది రామ్ చరణ్ గారి క్రేజ్ అంటే.